కల్తీ కల్లును తుదముట్టించాల్సిన సిబ్బంది అడ్డగోలుగా ప్రవర్తించారు. తయారీదారులతో కలిసి నిషేధిత ఆల్ఫా జోలం దందా తయారీలో భాగమయ్యారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నార్కోటిక్స్ అధికారులు ఆ దందాకు చెక్ పెట్టారు. కామారెడ్డి జిల్లాలో ఈ గుట్టు రట్టు బయటపడింది. కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఒక కానిస్టేబుల్తో పాటుగా ఇద్దరు కళ్ళు అమ్మకాలు చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత 3 కోట్ల విలువైనటువంటి 30 కిలోల ఆల్ఫా జోలంను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది. ఆల్ఫా జోలంను కల్లులో తయారీలో ఉపయోగిస్తుంటారు. కామారెడ్డి జిల్లాలో జరిగేటువంటి కల్తీ కల్లు వినియోగంలో కొందరు సిండికేట్గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నార్కోటిక్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కామారెడ్డి ఎక్సైజ్ SHO కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే వ్యక్తితో పాటుగా మరో ఇద్దరిని హైదరాబాద్కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 3 కోట్ల విలువైన 30 కిలోల ఆల్ఫా జోలంను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆల్ఫా జోలంను కల్తీ కల్లు తయారీలో వినియోగిస్తుంటారు. కామారెడ్డి జిల్లాలో జరిగేటువంటి ఈ కల్తీ కల్లు తయారీలో సిండికేట్గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నార్కోటిక్స్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, నార్కోటిక్స్ అధికారులు ఈ కల్తీ కల్లు తయారీదారులను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ నందు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తులో మునిగారని చెప్పొచ్చు. ఎందుకంటే అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులే ముస్తేదారులతో చేతులు కలిపి కల్తీ నిరోధకాన్ని పాటిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఆల్ఫా జోలంతో పాటు కల్తీకి సంబంధించిన ఏదైతే పదార్థాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో మనకు నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంగా జరుగుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. కామారెడ్డి జిల్లాలోని ఎక్సైజ్ సిబ్బంది కల్తీ తయారీకి సంబంధించిన ముసాదాలతో కలిసి నిర్వహిస్తున్న నిషేధిత ఆల్ఫా జోలం దందాను హైదరాబాద్ కు సంబంధించిన నార్కోటిక్ పోలీస్ అధికారులు ఈరోజు ఏకకాలంగా డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారు అధికారులు భగ్నం చేశారని చెప్పి తెలుస్తున్నది. ఎందుకంటే 2 రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ ఇద్దరు కల్తీ ముస్తేదాలతో అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలిసింది. దీంట్లో భాగంగా వారి వద్ద నుంచి సుమారు 3 కోట్ల విలువైన 30 కిలోల ఆల్ఫా జోలంను పట్టుకున్నట్టు మనకు తెలిసింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు ఆల్ఫా జోలంకు సంబంధించిన ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కల్తీకి సంబంధించిన కల్లులో ఈ మత్తు పదార్థాలను కలిపి బానిసలు చేసే మనకు కనబడ్డది. ఆల్ఫా జోలంలో అనేక తయారీలో వినియోగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కామారెడ్డిలో జిల్లాలో జరిగే కల్తీకి సంబంధించిన కొందరు సిండికేట్ గా ఏర్పడి మత్తు పదార్థాలకు సంబంధించిన కలిపి ఇందులో భాగంగా ఇటీవలే గత కొన్ని రోజులుగా వెలుగులోకి సైతం వచ్చింది. ప్రధానంగా చూస్తుంటే ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన SHO కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్ డిపార్ట్మెంట్ వారు అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో మరో కొంతమంది ఉన్నట్టు మనకు ఎక్సైజ్ శాఖ ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే అధికారుల ఆదేశాల మేరకు ఇలాంటి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలకు సంబంధించిన స్మగ్లింగ్ జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న సందర్భాలు సైతం మనం చూస్తున్నాం. ఈ విషయంపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైతం రవీందర్ రాజ్, అదేవిధంగా కామారెడ్డి ఎక్సైజ్ SHO విక్రమ్లు వివరణ కోర తాము ఈ విషయానికి సంబంధించిన లిఖిత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పేసి చెప్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనకు ఉమ్మడి జిల్లాలో ఈ కల్తీకి సంబంధించిన నివారణ జోరుగా సాగుతున్న ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తులో ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే గత కొంతకాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఈ ఆల్ఫా జోలంతో పాటు క్లోరోహైడ్రేట్ అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలను జిల్లా కేంద్రం అటు సరఫరా చేస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు వెలుగుకి రాలేదు. ఇప్పుడు ఓకే, రైట్, థ్యాంక్ యూ ధనుంజయ్.